పార్టీ నుండి 23వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినటువంటి ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. మరి వారు కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసి ప్రజల్లోకి వెళ్ళి విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి హామీలను ఇస్తోంది, ఏ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది, ప్రస్తుతం ఉన్నటువంటి వారి కాలనీలో వారు ప్రధానంగా గుర్తించినటువంటి సమస్యలేంటి, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు, ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, మీరు 23వ వార్డు నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేశారు, ప్రచారం చేస్తున్నారు. జనం నుండి స్పందన ఎలా వస్తుంది సార్? జనం నుంచి మంచి అపూర్వమైన స్పందన వస్తుంది పబ్లిక్లో. ఎందుకంటే రాజకీయాల్లో నేను కొత్త కాదు, కాకపోతే నేను ఏ పదవులు కూడా స్వీకరించలేదు ఇప్పటివరకు. 20 ఏళ్ళ నుంచి నేను పబ్లిక్ సేవ చేస్తున్నాను. యూత్కి కానీ మహిళలకు కానీ ఊర్లో ఏ సమస్య ఉన్నా నేను అందుబాటులో ఉండే అన్ని గరీబ్ వాళ్లకు. ఇప్పుడు నేను నా సొంత డబ్బులతోని 1 ఇయర్ అవుతుంది ఎస్సీ కాలనీలో ట్యూషన్ కూడా పెట్టించిన, ఫీజు కూడా నేనే పే చేస్తున్నా. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఒక టీచర్ తక్కువైంది, టీచర్ లేదు. ఆ టీచర్ కూడా నెల శాలరీ నేనే ఇస్తున్నాను. అంటే పిల్లల మీద నాకు ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నా అంటే, ఇది విలేజ్ కాబట్టి రూరల్లో ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఉంటేనే పిల్లలు ఎదగగలుగుతారు. ఆర్థికంగా జాబుల పరంగా అన్ని విధాల రావాలంటే మనకు ప్రథమ స్టెప్ విద్య అనేది లేకపోతే మనము ఈ గరీబ్ వ్యవస్థ నుంచి బయటపడే పరిస్థితి లేదు. కాబట్టి అది నేను గుర్తించి పిల్లలకు ఉచితంగా విద్య కావాలి కాబట్టి, తల్లిదండ్రులు చదువుకోలేరు కాబట్టి ఇప్పుడు స్కూల్కి పంపిస్తారు. వాళ్ళు అక్కడ టీచర్స్ చెప్తారు, కానీ పిల్లలకు సాయంత్రం వచ్చేసరికి ఆ హోంవర్క్ చేయడం కానీ ఇక్కడ ఇంట్లో చెప్పడం కానీ తల్లిదండ్రులకు చదువు రాదు కాబట్టి వాళ్ళు చెప్పారనే ఆలోచన నాకు వచ్చి నేను ఏం చేసిన అంటే, ఊర్లో మనకు ఎడ్యుకేషన్ అనేది పెంచితే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. మెయిన్ ఎడ్యుకేషన్తోనే ముడిపడి ఇప్పుడు ఉంది. కాబట్టి ఎడ్యుకేషను ఫస్ట్ స్టెప్గా నేను తీసుకొని గత సంవత్సరం నుంచి నేను స్కూలు టీచర్కు పే చేస్తున్నాను అమౌంట్. అదేవిధంగా ట్యూషన్ కూడా పెట్టించి టీచర్కి సపరేట్గా ఇస్తున్నా. అదేవిధంగా నేను బీసీ కాలనీ కూడా ఇంకొకటి పెట్టి ఎస్సీ కాలనీలో ఒకటి పెట్టినా. ఆల్రెడీ 1 ఇయర్ అవుతుంది, రన్నింగ్లో ఉంది. ఇంకొక ట్యూషన్ తీసుకొని బీసీ కాలనీ కూడా ఒకటి చేసి రోడ్డు అటువైపు కూడా 23వ వార్డులో కూడా చేయాలని నాకు అనిపిస్తుంది. అదేవిధంగా అది 100% నేను అది ముందుకు తీసుకుపోతా. అదేవిధంగా పబ్లిక్లో నేను గుర్తించిన సమస్యలు ఏంటంటే, మెయిన్ ఏంటంటే శ్మశాన వాటిక సమస్య చాలా తీవ్రంగా ఉంది. అది మనకి ఎక్కడ ఎవరైనా అకస్మాత్తుగా చనిపోయినప్పుడు అది స్థలం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆద్రస్పల్లి గ్రామ ప్రజలు. దాన్ని ముందుగా నేను గెలిచిన వెంబడే ఆ సమస్యను ప్రథమ సమస్యగా తీసుకొని దాన్ని పరిష్కారం చేస్తాను. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, నేను ఇంతకుముందు కూడా నేను బయట తిరిగి నాకు అన్ని విధంగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి 2-3 పిల్లల్ని కూడా నేను జాబ్లో పెట్టించిన. ఉదాహరణకు చెప్తున్నా, మన కాశమైన సత్య వాళ్ళ కొడుకు నర్సింగ్ నేనే పెట్టిన, గత 15 ఏళ్ళ సంది జాబ్ చేస్తుండు. అదేవిధంగా మన శ్రీపతి శంకరయ్య కొడుకు ఆంజనేయులు, అతను కూడా జాబ్లో పెట్టించిన. అదేవిధంగా నారాయణి రాములు కొడుకు శశిధర్ను కూడా జాబ్లో పెట్టించిన. ఎందుకంటే నాకున్న పరిచయాలతోనే యువతకు ఎడ్యుకేషన్ ఇప్పిస్తా. అదేవిధంగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నా. అదేవిధంగా డ్రైనేజ్లు ఎక్కడైనా మిగిలిపోయిన సమస్యలు ఉంటే ప్రథమంగా, ఎందుకంటే మన గవర్నమెంట్ ఇప్పుడు రూలింగ్లు ఉంది కాబట్టి గత 10 సంవత్సరాల సంది మనకు పనులు కొన్ని జరగలేవు, పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి మన గవర్నమెంట్ అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం గెలిచినట్టయితే డ్రైనేజ్ సమస్య కానీ, అదేవిధంగా ఇండ్లు 10 సంవత్సరాల నుండి ఒక ఇల్లు కూడా వాళ్ళు కట్టియలేరు. మన గవర్నమెంట్ వచ్చినాక 16 ఇండ్లు శాంక్షన్ అయ్యి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 6-7 కంప్లీట్ అయ్యే పొజిషన్లు ఉంది. ఇంకా మిగతా వాళ్ళు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. 10 ఇయర్స్ నుంచి మనకు సమస్యలు ఈ డబల్ బెడ్రూమ్లది ఏంటంటే, ఒక ఇంట్లో 2 ఉంటే వాళ్ళకి మ్యారేజ్ అయితే ఉండడానికి చాలా సమస్యగా గుర్తించిన నేను. దాన్ని ప్రథమ సమస్యగా తీసుకొని దాన్ని కూడా డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు రానికి ఇంకొక 100-150 కాదు, వాళ్ళకి ఎన్ని అవసరం ఉంటే అన్ని ప్రథమంగా తీసుకొని అదొక సమస్యను సాల్వ్ చేస్తాం. అదేవిధంగా నేను చేసిన మంచి పనులు ఉన్నాయి. ఎందుకంటే నేను ఇప్పుడు అన్ని సోషల్ వర్క్లో కూడా ముందుంటా. వినాయక చవితి వస్తే అన్నదానం కార్యక్రమం కానీ, వాళ్ళకి డొనేషన్లు కానీ, ఎందుకంటే వాళ్ళకి పిల్లలకు 1 ఇయర్కి ఒకసారి కాబట్టి వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది. వినాయక చవితి అప్పుడు వినాయకులను ఇప్పించడం, అన్నదాన కార్యక్రమం పెట్టడం, వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయడం, ఇవన్నీ నేను చేస్తాను. అదేవిధంగా మన గరీబ్ వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళకు ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఓసారి వాళ్ళ 11 days చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి వాళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఆర్థికంగా కూడా అన్ని విధాల సాయం చేసి, ఏ ఆపదైనా సంపదైనా అన్ని విధాల ముందలుండి నేను చేసినాను. కాబట్టి
నేను కూడా ఏమంటే నా సొంతంగా చేస్తున్నాను, ఇంకా గవర్నమెంట్తో పాటు చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ ఎలక్షన్లో నిలబడడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీవంగా నా మంచి పనులను చూసి కాంగ్రెస్ పార్టీ కమిటీకు టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞత చెప్తున్నాను. అదేవిధంగా గ్రామ ప్రజలకు నాకైతే ఓటేసి గెలిపిస్తే నా ప్రప్రదంగా మీ సమస్యలు ఏమున్నాయి అన్నీ సాల్వ్ చేస్తా అని చెప్పేసి తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. అద్రస్పల్లి గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీలో విలీనమైంది. మున్సిపాలిటీలో విలీనం అయిన తర్వాత ఇక్కడ శాంక్షన్ అయ్యి అమౌంట్ వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని విన్నాం. అసలు ఏ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉంది కాబట్టి డ్రైనేజీ ప్రతిపాదనంగా తీసుకొని ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎలగూడెంకు అసలు దారి గత 30, 40, 50 ఏళ్ళ సంది చాలా తీవ్రమైన సమస్య ఉండేది. అది కోటి చిల్లర పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మేము పట్టుబట్టి దాన్ని ఎంబడి తిరిగి శాంక్షన్ చేపించి రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన గవర్నమెంట్ మున్సిపాలిటీలో కలిసినాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మనకిప్పుడు డ్రైనేజీలు ప్రథమంగా తీసుకొని దాన్ని కూడా శాంక్షన్ చేసి ఆల్రెడీ ఓపెనింగ్ కూడా చేయడం అయింది ఎలక్షన్ కోడ్ కంటే ముందే. ఇంకొకటి నేను ఏం చెప్తున్నా అంటే ఆద్రాస్పల్లి గ్రామ ప్రజలకు నేను తెలియజేయనది ఏమనగా, మన గ్రామంలో అన్ని విలేజ్లు చూసినాం, పెద్దమ్మ గుడి కంప్లీట్ అయి ఉన్నాయి, కానీ మన గ్రామంలో మాత్రం ఇంతవరకు ఆ పెద్దమ్మ టెంపుల్ అనేది కంప్లీట్ కాలేదు. కాబట్టి నా సొంత డబ్బులతోని మన పెద్దమ్మ టెంపుల్ కట్టిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కన్నా ముందే నేను ఒక 6 లక్షల రూపాయలు కూడా ఇచ్చిన డొనేషన్గా. ఆ గుడిని మొత్తం పూర్తిగా నా సొంత డబ్బులతో కట్టిస్తా అని చెప్పేసి కూడా నేను గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. మిగతా ఏదైతే కులాలు ఉన్నాయో రజక సంఘం ఉన్నది, రజక సంఘం వాళ్ళు కూడా నన్ను కోరడం జరిగింది. వాళ్ళు కూడా మన ఎలక్ట్రిసిటీ లేక ఇబ్బంది పడుతున్నామని ఆ సమస్య కూడా నేను నా సొంత డబ్బులతో చేయిస్తా అని చెప్పి హామీ ఇస్తున్నాను. అదేవిధంగా గౌడ సంఘం కూడా ఉంది, వాళ్ళకు కూడా ఆర్థికంగా ఈతవనం పెట్టుకుని అక్కడ కూడా సమస్య ఉంది, తీవ్రమైన సమస్య ఉంది. చెర్ల కూడా వాళ్ళు మొక్కలు పెరిగిన తర్వాత ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి నాకు అలర్ట్ అయిందని ఇబ్బంది పెడతారు. వాళ్ళకు కూడా ఊరందరం అందా ఉంటాం. ప్రతిపదంగా వాళ్ళకు కూడా అన్ని విధాలా సహకరించి ఆర్థికంగా కూడా వాళ్ళకు కూడా సహకరిస్తానని చెప్పేసి మనవి చేస్తూ, ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ యువత ముందుకు రావాలి. రాజకీయాలు మారాలంటే యువకులు ముందుకు రావాలి, బాగా చదువుకోవాలి. ఎడ్యుకేషన్ అనేది పెంచడమే నా ప్రథమ కర్తవ్యంగా తీసుకొని నేను యువకులందరినీ విద్యా వైపు మళ్లించి ఈ ఆద్రాస్పల్లిని నంబర్ 1 పొజిషన్లో నిలబెట్టడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను 23వ వార్డు తరఫున నిలబడ్డాను. గ్రామ ప్రజలకు మీరు మంచి మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ అభ్యర్థిస్తూ నమస్కరిస్తున్నాను. మూడ్చింతలపల్లి మున్సిపాలిటీలో 23వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ను దాఖలు చేశారు పులి ప్రభాకర్ గారు. వారు ఇంతకుముందు ఈ యొక్క గ్రామంతో ఎంతో అవినాభావ సంబంధాన్ని కలిగినటువంటి వారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా విద్యా వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఇక్కడ ఒక ప్రైవేటు టీచర్ని పెట్టడమే కాకుండా పిల్లలకు ట్యూషన్ను కూడా ఏర్పాటు చేసి అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా యువతకు ప్రోత్సాహన ఇస్తూ నిరుద్యోగాన్ని నిర్మూలిస్తూ ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ప్రవేశపెట్టిందో ఆ యొక్క సంక్షేమ పథకాలను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చేరవేరుస్తూ ప్రతి ఒక్క పథకాన్ని ఇంటింటికి అందిస్తూ అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లను కూడా అందజేస్తానని పేర్కొంటున్నారు. మరి ప్రజా ఆశీర్వాదంతో వారు కౌన్సిలర్గా గెలుపొందాలని మనసారా ఆకాంక్షిస్తూ మీడియా 9 టీవీ. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.